జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని తిల్లమ్మ చెరువు గట్టు వద్ద సీనియర్ టీడీపీ నాయకుడు బొమ్మ రామకృష్ణ ఇంట్లో మండల టీడీపీ ఎంఆర్పీఎస్ నాయకుల మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల అమలాపురంలో జరిగిన మాదిగల ఆత్మీయ కలయికలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలను నాయకులు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంగీకారము కాదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగలు అనుబంధ కులాలకు రాజ్యాంగపరమైన ప్రయోజనాలు అందించిన నాయకుడిపై ఇలా వ్యాఖ్యలు చేయడం తగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చుట్టుగుళ్ల సత్యనారాయణ, సత్తాల సంపత్రావు, ఇతర టీడీపీ ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. నుంచి మీరు చంద్రబాబు నాయుడిని విమర్శించారు. అది మీకు తగిన పని కాదు. అది మేము టీడీపీకి కట్టుబడి ఉన్నాం. అయ్యా బొమ్మ ఇజ్రాయెల్ గారు, మన మాదిగ కులాలకి మనకి సీటు ఇవ్వలేదని, అది ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని దెబ్బలాడతాం కాదు. మనకి బెడ్లో బాగుంటారని మేము ఎంతో సంతోషించాం. మీరు కూడా మమ్మల్ని అందరినీ కూడగట్టి ఓ పద్ధతికి తీసుకొస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు. అది మేము ఖండించడం ఉన్నది. నమస్కారం అండి. సభకి ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. చింతలపూడి పెద్దలు, అలాగే ఎవరండి పల్లవారిపాలెం పెద్దలకి నమస్కారం. బొమ్మ ఇజ్రాయెల్ గారు అలాగా మాట్లాడటం శుభం కాదు, అది కరెక్ట్ కాదు. ఒక జాతిని రోడ్డు మీద తీసుకొచ్చి ఇవాళ మాది కూడా చెప్పుకోవడం గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఒక చంద్రబాబు వల్లే చెప్పుకుంటున్నాం మనం. ఇవాళ అలాగా పైన అన్నగారు వల్ల మనందరం కూడా గర్వంగా ఇవాళ మాదిగోడు అని చెప్పుకోవటం సరిపోతున్నాం. ఆయన కానీ లేకపోతే ఇవాళ మనం ముసుగైన అక్కడ మూలం తుంగవాలా, అలాంటి దాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేశారు. అలాంటి ఆయన్ని చంద్రబాబు నాయుడు అన్నగారిని ఖండించడం తప్పది. నేను సత్తాల సంపత్రావు, నాది నా పేరు. పలవారిపాలెం పంచాయతీ, ముమ్మిడివరం మండలం. నేను బొమ్మ ఇజ్రాయెల్ గారు, మీరు చాలా గౌరవంగాని అది మాదిగలు ఆత్మమేళం అని ఏది పెట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనకి మేలు చేసిన మీరు అలాంటి మాట్లాడటం చాలా మంచిది కాదు. ఇవాళ మీకు ఎమ్మెల్సీ ఇచ్చారని లేదా ఎమ్మెల్యే ఇచ్చారని మీకు ఇస్తే మీరు బాగుపడతారు, నాకు ఇస్తే నేను బాగుపడతాను. కానీ కులం బాగుపడుతుంది. అందరికి ఇచ్చి అందరినీ మనకి సంతోషపరిచాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు లేనిపోయిన వ్యాఖ్యలు పెట్టి అలాంటి తప్పుడు మాట్లాడటం మాత్రం చాలా మంచిది కాదు. మీరు నోరు అదుపులో పెట్టుకుని చాలా మంచిది.